అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సమాజ సేవకుడు, సంఘ సంస్కర్త అయినటువంటి భాషపాక సదానందం ముద్దుపేరు కల్నాయక్ గారు మనతో ఉన్నారు. వారి జీవన విధానం గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం. రాజకీయంగా ఎట్లా ఈ స్థాయికి చేరుకున్నారు? మీ అనుభవాలు కొంచెం మాతో. రాజకీయంగా అంటే మాది గోవిందరాజులగుట్ట హరిజనవాడ. ఆ ప్రాంతంలో 76, 77 ప్రాంతం 78లో కాంగ్రెస్ పార్టీకి ఆవు దూడ గుర్తుండే, బీజేపీకి రైతు నాగలితోటి ఉండేది. అప్పుడు వాడ పెద్దలంతా కలిసి 2 గ్రూపులుగా పోయి వాల్ రైటింగ్ చేసేది. అప్పుడు గోడలకు వాల్ రైటింగ్ చేస్తా అంటే ఇటు ఆవు దూడను చూసేది, ఇటు పోయి నాగలి చూసేది. అంటే మంచిగా సంబరం అనిపించేది. చిన్నపిల్లలం కాబట్టి సంబరం అనిపించి చూసేది. ఈ వాడులే ఇది ఇటు ఆవు దూడ గెలుస్తుంది, ఇటు నాగలి గుర్తు గెలుస్తుంది అని చెప్పి పెద్దోళ్ళు అనుకుంటుంటే వినేది. అదే క్రమం లోపల మాకు అట్లా ఇది రాజకీయాలు పెద్దోళ్ళతో తిరగడము, ఆ రోజులలో వాళ్ళతోటి ఛాయ్ తాగడం, మాకేం తెలవకున్నా కూడా వాళ్ళతోటి ఉండేది. ఉండడం వల్ల ఇట్లా మాకు రాజకీయంగా మెల్లగా అడుగులేసినట్టు అయింది అనుకోరాదండి. ఆ 78 తర్వాత అట్లనే వచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళీ మాకు 78లో మనకు ఆరుల బుచ్చయ్య ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి వెళ్ళి, అంటే అట్లా మాకు పేర్లు నచ్చేది. ఆరుల బుచ్చయ్య, ఉమారెడ్డి, ఏగ్రవచారి, పురుషోత్తమరావు ఇట్లా అని చెప్పని వినొస్తూ ఉండేది. తర్వాత ఏంది అని అంటే మెయిన్ కాంగ్రెస్ పార్టీకే నేను ఆకర్షితున్నాను. ఎందుకైనా అని చెప్పంటే మన ఊరు పోయినా కానీ పూర్వీకులు కానీ వాళ్ళు ఏం చెప్పేదంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది, ఇందిరమ్మ జాగా ఇచ్చింది, ఇందిరమ్మ మనకు బర్రె దూడనిచ్చింది అని చెప్పేవాళ్ళు అన్నట్టు. ఎక్కడ మాట్లాడినా కూడా ఇందిరమ్మ అని చెప్తామంటే ఇక కాంగ్రెస్ పార్టీ పేరు తప్ప మిగతా ఇతర పార్టీలు ఏమి వినబడకపోయేది. అట్లానే ఇదైంది. అయిన తర్వాత మెల్లగా ఇక 77, 78, 79, 80 దాకా వచ్చిన తర్వాత ఇక కొంచెం మేము పెరిగిన కొద్ది ఏం చేసినామంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి. 82లో అప్పుడు పావుల పైసలకు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ 82 నుంచి వెళ్ళి కూడా ఇక నేను ఏ పార్టీకి మారకుండా ఎటు పోకుండా ఇటు పార్టీ పరంగా ఇట్లా చేసుకుంటూ జీవన విధానం నేను బ్రతకడానికి కోసం కూలినాలి పని చేసుకుంటూ చేసి వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్లో నేను కూలీగా జాయిన్ అయ్యాను. రాజకీయాల కంటే ముందు అంటే మీ బాల్యం, అంటే మీ విద్యాభ్యాసం కానీ, అమ్మా నాన్న పరిస్థితి కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. అమ్మ నాన్న అంటే అమ్మ గ్రెయిన్ మార్కెట్ ఇక్కడ ఇంటి ముందే ఉండేది కాబట్టి అందులో గ్రెయిన్ మార్కెట్లో కూలి పని చేసేది. నానేమో ఆ రోజులలో రిక్షా దొక్కేది. 3 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. అయితే నాన్న రిక్షా దొక్కితేనే మా జీవన విధానం జరిగేది. తర్వాత వార్డులో గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కూడా ఆ స్కూల్ ఏం చేసేదంటే ఆ రోజులలో మాకు పాలును డబల్ రొట్టె ఇచ్చేది. ఆ స్కూలుకు అన్నం ఇట్లా లేని స్థితులు కాబట్టి ఆ స్కూల్కు డబల్ రొట్టెకు పాల కోసమే పోయేది మేము. హై స్కూల్ ఏమో చారిబోలి ఉండేది, ఇక్కడనేమో మా వాడల గుట్ట కిందనేమో పాలబడి అనేది. అంటే విద్యాభ్యాసం ఇక్కడ ఉన్న అక్కడ అంటే అంది అందరని ఆ పరిస్థితులలో చదవకుండా అన్నట్టుగా చదివినాము. అప్పుడు నాట్రవు ఉప్మా కూడా పెట్టేది. నాట్రవు ఉప్మా మా దగ్గరికి రాలేదు కానీ పాలును అవి వచ్చేది. ఇక అట్లా జీవన విధానం చేసుకుంటూ చేసినాక మళ్ళీ ఇక్కడ మేము పెరుగునా కొద్దీ వృత్తి కోసం కష్టాలు అవుతుంది కాబట్టి ఆ రోజులలో ఇట్లా పైసలు ఇట్లా లేని రోజులు కాబట్టి నేను వరంగల్ రైల్వే స్టేషన్ ఏరియాలో సైకిల్ షాప్లో చేరిన. మా అన్నమును నేను. నాకు అప్పుడు పావుల బత్త ఇచ్చేది, నెలకి 8 రూపాయల జీతం ఇచ్చేది. అంటే సైకిల్ స్టాండ్లో సైకిల్ షాపులో కిరాయికి ఇచ్చేది. సైకిల్ కిరాయికి ఇచ్చేది. ఆ పరిస్థితిలో నేను అట్లా జీవన విధానం చేసుకుంటూ ఇట్లనే కూలీ చేసుకుంటూ చేసిన తర్వాత బస్ స్టేషన్లో నేను హమాలీగా కూడా జాయిన్ అయినా. నాన్న చేసేది, నాన్న కూడా బస్ స్టాండ్ హమాలీ అండి. దాని తర్వాత నేనైనా మా అన్నయ్యని అంతా అందులోనే విధానం చేసుకుంటూ చేసి అవి ఏదైతే కార్మికుల కోసం ఏదైతే ఉన్నదో దానికోసం కూడా నేను యూనియన్ పరంగా కూడా యూనియన్ స్థాపించి చేసి యూనియన్లో కూడా జిల్లా అధ్యక్షునిగా అయ్యి తర్వాత ఐఎన్టీసీని చేసింది. ఈ టైం ఇట్లా అయ్యే సందర్భంలో మళ్ళీ 82 సభ్యత్వం తీసుకున్నాక రాజకీయంగా ఇటు మా గురువు పురుషోత్తమరావు గారి దగ్గర పోయింది. అదే పురుషోత్తమరావు గారి దగ్గర పోయిన తర్వాత ఇక అది కొంచెం ఆయన మాట్లాడే విధానానికి ఆయన ఇచ్చే ఆయన సామాజిక పరంగా చెప్పేటువంటి విషయాలకు బాగా కూడా ఆకర్షితున్నాయి చెప్పి అక్కడ సార్ దగ్గరనే ఉండడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూషన్లో వండుకుంటూ వచ్చుడు. ఇటు జీవన విధానం నడపడానికి ఇక్కడ కూలినాలు చేసుకుంటే ఇక్కడ బయట బతకాలి, టైంకు పోయి సార్ దగ్గర వచ్చేసి ఉండేది. ఈ పరిస్థితులలో ఎంతవరకు చదువుకున్నారు? నాకు ఇక అప్పుడు
స్కూలు హై స్కూలు అంటే ఇక అటు ఇటుగా ఎస్ఎస్సి డిస్కంటిన్యూ అనుకోరా ఎస్ఎస్సి ఆ రోజులలో మెయిన్ ఏంటంటే వృత్తి కోసమే చదువు అనేది ఇప్పటి లెక్క ఎంకరేజ్ చేసేటోళ్ళు కానీ ప్రోత్సహించేటోళ్ళు కానీ అమౌంట్ పైసలు కానీ లేకుంటుండే ఎవరం చదివినా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాల్సిన పరిస్థితులు ఉండే ఇక అప్పుడు ప్రైవేట్ లేకుండే పెళ్ళి 84లో అయింది. అప్పటికి నాకు 17 సంవత్సరాలు 84లో మ్యారేజ్ అయింది. అట్లనే ఇక నేనైతే ఇట్లా ఇవన్నీ ఎన్ని చేసినా కూడా రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని తోటే ఉంటాను మొదటి నుంచి కూడా. అంటే నాకు జ్ఞానం వచ్చిన చిన్నతనం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023-24 వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీలో డివిజన్ అధ్యక్షుని చేసిన, యూత్ కాంగ్రెస్ సిటీలో చేసిన, యూత్ కాంగ్రెస్ జిల్లా చేసిన, పెద్ద కాంగ్రెస్లో ఉపాధ్యక్షుడు చేసిన, పెద్ద కాంగ్రెస్లో సెక్రటరీ, ఇట్లా అన్ని రకరకాలు చేసి ఇప్పుడు తెలంగాణ స్టేటు ఎస్ఎస్ఎల్ కన్వీనర్గా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నా. పురుషోత్తరావు గారితో 82 నుంచే ఉన్నా. 89లో ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లనే కంటిన్యూషన్లో ఆయన ఇప్పుడు ఆజంజామిల్లు యూనియన్ అధ్యక్షుడిగా ఉండే. ఆ యుద్ధ అధ్యక్షుడు అయిన తర్వాత 1 ఇయర్కే ఈ ఎన్నికలు వచ్చేసినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. దాంట్లో ఆయన ఎమ్మెల్యే అయింది. అజంజాయ్ మిల్లు తీసేసే క్రమంలో జరిగిన పోరాటంలో ఐఎన్టీసీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మీ పాత్ర ఏమైనా ఉన్నది అందులో? కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీలో ఉన్నది కనుక ఖచ్చితంగా బదిలీ పార్టీ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది చేసేది కాబట్టి, వరంగల్కు గుండెకాయ లాంటిది కాబట్టి ఖచ్చితంగా మాకు ఉండాలి అనే దాంట్లో పోరాటం చేసే దాంట్లో కూడా ఉన్నాం మేము. మీరు పురుషోత్తమరావు గారి హయాంలో అంటే ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగిన క్రమంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా లబ్ధి పొందిందా? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఏం లబ్ధి పొందలేదు. ఎందుకు అంటే 89లో అంటే నేను అప్పటికి నాకు వయసు 35 సంవత్సరాలు ఉండడం వల్ల వారు మంత్రిగా ఉండే నేను ఏమైతే లబ్ధి పొందలేదు. సార్ అంటే మంత్రి ఉన్నాడు కదా, ప్రభుత్వం ఉన్నది కదా, సారే మమ్మల్ని చూస్తాడులే అన్నట్టుగా నేనేమైతే లబ్ధి పొందలేదు. అంటే పదవి అంటే పార్టీ పరంగా ఏమైనా పదవులు అనేవి చేసిన నేను పదవులు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నన్ను యూత్ కాంగ్రెస్లో ఉండాలని చెప్పి పురుషోత్తమరావు సారే పెట్టిండు. జిల్లాలో సిటీలో తర్వాత పెద్ద కాంగ్రెస్లో కూడా వైస్ ప్రెసిడెంట్గా పెట్టిండు. అవి ఆ సందర్భాలలో సార్ పెట్టిండు. అంటే ఇప్పుడు మీ గోవిందరాజులగుట్ట పరిధి చేసినా మీరు నగరమా జిల్లా అంటే ఎట్లా? ఇప్పుడు సిటీ యూత్ కాంగ్రెస్ ఉండే, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉంటే ఆ రెండు చేసిన. తర్వాత అప్పుడు అర్బన్ సిటీ కాంగ్రెస్ అని ఉండే, సిటీ కాంగ్రెస్లో కూడా చేసిన, జిల్లా కాంగ్రెస్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా చేసిన. అయితే అన్న మీరు పురుషోత్తమరావు హయాం నుంచి యూత్ కాంగ్రెస్లో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పురుషోత్తమరావు గారు ఏదైతే ఆదేశిస్తే ఆ పని చేసుకుంటూ వచ్చినాం. మీకు ఎప్పుడైనా కౌన్సిలర్ చేయాలి, కార్పొరేటర్ చేయాలి అనే ఆలోచన రాలేదా? మరి అక్కడ ఏమైంది అని అంటే మాకు మా డివిజన్ ఏదైతే ఉన్నదో డివిజను మాకు బీసీ మహిళ అయ్యేది, లేకపోతే జనరల్ మహిళ అయ్యేది, లేకపోతే జనరల్ అయ్యేది, లేకపోతే బీసీ జెంట్స్ అయ్యేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా అట్లనే వచ్చేసింది. మాకు 2000 సంవత్సరంలో 2005లో కూడా జనరల్ అయింది. జనరల్ అయినప్పుడు మీరు ఎస్సీ కాబట్టి మీకు జనరల్ వర్తించదు అని చెప్పని అప్పుడు ఇవ్వకపోవడం జరిగింది. సేమ్ టైం మొన్న కూడా జరిగినప్పుడు కూడా మాకు జనరల్ అయింది ఇవ్వాలి అని చెప్పంటే కూడా మొన్న కూడా మాకు ఇవ్వలేదు. మీకు ఎస్సీ రిజర్వేషన్ అయినప్పుడు తప్పకుండా నువ్వు సీనియర్ కాబట్టి నీకు ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పడం వల్ల అట్లా ఇవ్వలేకపోయిండ్రు. ఎప్పుడు కూడా మహిళా జనరల్, మహిళా బీసీ జనరల్ ఇట్లా ఈ టైప్లో రావడం వల్ల నాకు అవకాశాలు రాలేదు. మీరు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గత 30-35 సంవత్సరాల నుంచి ఒక పేరొందిన నాయకుడిగా ఉన్నారు. గోవిందరాజులగుట్ట కింద కాంగ్రెస్ పార్టీ నుంచి బసవరాజ సారయ్య గారు ఉన్నప్పుడు కానీ పురుషోత్తమరావు సార్ ఉన్నప్పుడు నుంచి కానీ ఈ గోవిందరాజులగుట్ట కింద మీరు అంటే వ్యక్తిగతంగా మీ పేరు నిలబెట్టుకోవడం కోసం చేసిన పనులు ఏమన్నా? అట్లా అంటే వార్డు పరంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. తర్వాత వార్డు సభ్యులుగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉన్నాం. గవర్నమెంట్ చేసే ఏవైతే డెవలప్మెంట్స్ స్కీమ్లు ఇట్లా ఉన్నాయో అవన్నీ కూడా చేసినాం. ప్రజలతోటే మమేకమై ఉన్నాము. ప్రతి దాంట్లో ఉదాహరణలు అంటే ఇప్పుడు మేము చేయవలసిన ఏదైతే ఉన్నదో అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావచ్చు, లేకపోతే ఇందిరామ్మ ఇండ్లు కావచ్చు, తర్వాత రేషన్ షాపులు కావచ్చు, ఇట్లాంటి చేసుకుంటూ వచ్చినాము. తర్వాత ఇవి కాదే ఇప్పుడు రోడ్డు వైండింగ్లో
కొన్ని ఇండ్లు పోయింది. రోడ్ వైండింగ్ పోయింది. వాళ్ళందరికీ మీరు బచ్చరాసారి హయాంలో రోడ్ వైండింగ్లో ఇండ్లు పోయినాయి. ఏదైతే మాకు రోడ్డు ముందట ఉన్నప్పుడు ఇండ్లు పోతే ఇది ఏనుమాంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వెనుకాల 534 ఇండ్లు ఇచ్చే దాంట్లో ఇక్కడ మా వార్డు నుంచి ఏదైతే ఉన్నదో ఈ రోడ్ వైండింగ్లో 80 ఫీట్ల రోడ్డు రిమూవ్ అయినటువంటి ఇళ్లకు ఖచ్చితంగా మేము 60 మందికి అక్కడ ఇండ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిర్మాణం చేయించడం జరిగింది. మన ఎస్సీ కాలనీకి సంబంధించి ఒక అడుగు వేస్తే మార్కెట్ వచ్చే క్రమంలో ఆ మార్కెట్ నిర్మాణంలో కానీ మార్కెట్లో మన అనుకునే వాళ్ళకు మీరు చేసిన అంటే ఉపయోగకరమైన పనులు ఉన్నాయా? ఇప్పుడు సికేఎం హాస్పిటల్లో డెలివరీస్ కేసులు కష్టమవుతుంది, డెలివరీ రాకపోకలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని అప్పుడు అంతకుముందు కూరగాయల మార్కెట్ అక్కడ ఉండే. ఆ కూరగాయల మార్కెట్కు మనం చేంజ్ చేయాలి, మార్చాలి అని వచ్చిన సందర్భం వచ్చినప్పుడు పాత గ్రెయిన్ మార్కెట్ ఏరియాకి వచ్చేటప్పుడు మా గురువు గారైన ఎమ్మెల్యే గారు పురుషోత్తమరావు గారితో డిస్కస్ చేసి సార్ మాకు అక్కడ ఈ డెలివరీ కేసులు పోవాలని చెప్పంటే మనకు మా కూరగాయల గ్రెయిన్ మార్కెట్ ఉన్నది అందులో పెట్టాలని చెప్పంటే 1992లో ఆయన ఖచ్చితంగా మంత్రిగా మా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ రోజులలో మేము డిస్కస్ చేసి తెచ్చిపెట్టినప్పుడు అక్కడ మాకు ఫ్లాట్లు ఇవ్వాలి, ఫ్లాట్లతో పాటు హమాలీలు కూడా స్థానికులకు ఇవ్వాలని చెప్పని కూడా పోరాటాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పోరాటం చేసినవి కూడా ఉన్నాయి. ప్రజల పక్షాన పార్టీలో ఉండి కూడా నాకు హమాలీలు కావాలి, ఫ్లాట్లు కావాలి అని చెప్పని పోరాటం చేసి కూడా మార్కెట్ను వారం రోజులు బంద్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసు వచ్చింది, లొల్లిలైనాయి. అప్పుడు ఓంకార్ గారు కూడా ఎమ్మెల్యే ఉంటే ఓంకార్ వాళ్ళు మా హమాలీలకు సరిపోదు అని చెప్పని వారు కూడా ఈ ఉన్న హమాలీలకు అప్పుడు ఆయన మద్దతు తెలిపిండు. ఇటు నుంచి వెళ్ళి మేము కూడా మాకు కావాలి, తప్పకుండా లోకల్ ప్రియారిటీ మాకు ఇవ్వాలని చెప్పని పోరాటం చేసినాం. వారం రోజులు కొత్త మార్కెట్ వచ్చినాక కూడా బంద్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎమ్మెల్యే ఉండి మంత్రి ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షంగా ఉండి పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసేది, పేదలకు పని దొరకాలి అనేటువంటి దాని మీద పోరాటం చేసి కూడా మార్కెట్ బంద్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి 92లో. ఇట్లా మీరు ప్రజలకు సేవ చేసుకుంటూ నిరంతరం ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఒక లీడర్గా చలామణి అవుతాను కాబట్టి ఆ పద్ధతిలో ఏదున్నా ప్రజా సమస్యలు ఎగున్నా కూడా ఖచ్చితంగా పోయి నిలబడతాను, చేపిస్తాను, అధికారులతో మాట్లాడతాను, ఇది చేస్తున్నాం. అట్లనే మాది సమాధుల గడ్డ ఉంటే కూడా డెవలప్మెంట్ కింద అప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు కూడా రోడ్డు వేయడం కానీ ట్యాంకులు కట్టడం కానీ అంతగా చిన్నది అప్పుడు సారే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన గోవిందరాజుల గుట్ట ప్రాంతంలో మరో తిరుపతిగా ఉన్నటువంటి గోవిందరాజ స్వామి దేవాలయం ఉంది. అంటే ఇప్పుడు వరంగల్లో అతి పెద్ద కొండ, ఆ కొండ ఎక్కితే వరంగల్ అంతా కనబడుతుంది. అంటే దాన్ని సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మీ పాత్ర అయితే? ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి, రథోత్సవాలు జరుగుతాయి. అటు అర్జునులో ఉన్న ముద్రాజులం కలిసి రథోత్సవాలలో పాల్గొంటాం, చేస్తూ ఉంటాము. భక్తులు వస్తారు. ఏదైతే గోవిందరాజుల గుట్టకు సంబంధించిన 8 ఎకరాల 25 గుంటల స్థలం ఏదైతే ఉన్నదో కబ్జాకు గురైంది. కబ్జా గురి అయితే నాటి నుంచి వెళ్ళి కూడా పోరాటం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ 2002 సంవత్సరంలో సైకిల్ స్టాండ్ ఎంక్రోచ్ అయి పెట్టించేస్తే దాన్ని రిమూవ్ కూడా చేయించడం జరిగింది. అది హైకోర్టు పోవడం కూడా జరిగింది, మేము కూడా పోవడం జరిగింది. ఇప్పుడు అది ప్రస్తుతం ఆ అన్యాక్రాంతమైన జాగాలను కూడా రికవరీ చేయాలని చెప్పని పోరాటం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది, అది నడుస్తూనే ఉన్నది. అందులో కూడా మేము ఉన్నాము. ఆ అన్యాక్రాంతం కాకుండా చూస్తాను జాగాలను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మంత్రి, 3 శాఖలకు మంత్రి, ప్రత్యేకంగా దేవాదాయ శాఖకు మంత్రిగా మేడం గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ గోవిందరాజుల గుట్టను మీరు ఆ చుట్టూ కబ్జా గురైంది ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడుకుంటూ గుడి అభివృద్ధి చేయడానికి మీరు ఎంతవరకు కృషి చేయగలుగుతారో మేడం గారు? గోవిందరాజుల గుట్ట కింద వాసునిగా మేడం కొండా సురేఖ గారు ఇప్పుడు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి అయినారు, వారే అయినారు కాబట్టి మాకు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఈజీ అవుతుంది. ఎందుకు అంటే కొండపైకి పోవడానికి రూపే వేయాలని చెప్పి అనేది కూడా చేయాలని చెప్పినది, ఒక లిఫ్ట్ పెట్టి లిఫ్ట్ ఒకటి చేయాలని చెప్పినది. తర్వాత కొండ పైకి పోవడానికి కూడా దారి రోడ్ వేయడానికి స్థలం ఉన్నది, అట్లా రోడ్ వేయాలని చెప్పని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే రోడ్ వేస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. తర్వాత ఈ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఎక్కాలని చెప్పంటే లిఫ్ట్ కూడా పెడితే బాగుంటుంది అనేది ఇట్లాంటి ఏవైతే 2-3 ఉన్నాయో ఇప్పుడు మేము పోరాటం చేసి కొట్లాడినటువంటి జాగాలకు వెళ్ళి కూడా దాన్ని వాడుకొని అట్లా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఖచ్చితంగా మా మేడం సురేఖ గారు మంత్రివర్యులే కాబట్టి ఖచ్చితంగా మేడం దృష్టికి తీసుకుపోయి కొండా మురళి సార్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా డెవలప్ చేసే దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తాం. ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్ మీరు కూలీగా పనిచేసింది. ఇప్పుడు బస్టాండ్ అంటే నిర్మాణం మొదలైంది. ఈ కూలీలకు సంబంధించి ఇంకా ఎక్కువ సంఖ్య పెంచుతారా, తగ్గుతుందా? మీరు దాంట్లో కంటిన్యూషన్ ఉన్నారా, లేకుంటే అందులోకి విరమించుకున్నారా? నేను కూలి పని చేసిన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో బాగా నాకు జిల్లా స్థాయి స్టేట్ స్థాయి పోస్టులు రావడం వల్ల నేను విరమించుకొని బయటకు వచ్చిన. అయినా కూడా నేను అక్కడనే పుట్టి అదే బస్టాండ్లో నా జీవన విధానం సాగించిన కాబట్టి అది ఎప్పుడు కూడా నా కార్మికులకు కానీ ఖచ్చితంగా నేను డెవలప్ చేసేదాంట్లో కానీ ఇంకా లైసెన్స్ పోర్టర్స్ని పెంచేదాంట్లో కానీ ఖచ్చితంగా కృషి చేస్తా, ఖచ్చితంగా నిలబడతాను. అంత పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి పడతా ఉంది కూడా. తర్వాత ఈ బస్టాండ్ కూడా ఆధునీకరణ అంటే కనీవిని ఎరగని రీతిలో 3 అంతస్తులు 4 అంతస్తులు పోస్తామని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు సంబంధించి మార్కెట్లో కానీ ఇప్పుడు కట్టే బస్టాండ్లో కానీ కలెక్టర్ ఆఫీసు మనకు పక్కకే ఉంటుంది, మీ డివిజన్ అది కూడా. ఇట్లాంటి వాటిల్లో ఇక్కడున్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడానికి మీరు ఎంతవరకు పోరాటం చేయగలుగుతారు? అంటే పోరాటం అంటే వ్యతిరేకమైన పోరాటం కాదు, సానుకూలమైన పోరాటం. అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పోవాలి అని చెప్పంటే మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరీ పోయి మాకు ఖచ్చితమైన లీడర్ కొండా మురళీధర్ రావు గారు, కొండా సురేఖ గారు మా తూర్పు ఎమ్మెల్యే అవడమే మా తూర్పు నియోజకవర్గానికి ఒక రకంగా అదృష్టవంతులు అని చెప్పుకుంటాం. ఎందుకంటే వారు మాట ఇస్తే మాట వెనుక తీసుకోరు వాళ్ళు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు నిర్మాణం చేసినా, బస్టాండ్ నిర్మాణం చేసినా, ఇంటిగ్రేటివ్ మార్కెట్ చేసినా కూడా ఆ డివిజన్ అంతా కూడా 27వ డివిజన్ మా డివిజనే కాబట్టి ఖచ్చితంగా మా మేడం సురేఖ గారును కొండ మురళీధర్ సార్ వాళ్ళు కంప్లీట్గా మా స్థానికులకు వృత్తి కల్పిస్తారని చెప్పాను, కల్పిస్తారు. మేము ఖచ్చితంగా చేయాలని చెప్పని వాళ్ళని కోరుకొని చేయిస్తాం. అన్న, మీరు 42 సంవత్సరాల నుంచి ఒక సీనియర్ నాయకుడుగా, అంటే కాంగ్రెస్ పార్టీతోనే నేను ఉంటా, ఇంకా ఏ రాజకీయ పార్టీలు నన్ను ఎలాంటి ప్రబోధాలకు గురి చేసినా కూడా నేను ఏ పార్టీలో పోను అని చెప్పి ఒక మంచి సిద్ధాంతంతో, అంటే ఇందిరమ్మ వారసత్వంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు కదా. అంటే పురుషోత్తమరావు దగ్గర నుంచి, బసవరాజారావు దగ్గర నుంచి, కొండా సురేఖ గత 5 సంవత్సరాల్లో అంతా పూర్తి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఇంత సీనియర్ నాయకులుగా ఇప్పటి వరకు మీరు ఎన్ని నామినేటెడ్ పోస్టులలో పనిచేశారు? నామినేట్ పోస్టులు పురుషోత్తమరావు గారి పీరియడ్లో వచ్చేటప్పుడు కొంతమంది పేర్లు చెప్పగానే పుణ్యాత్ములు నాకు రాకుండా అడ్డుకున్నారు. కారణం అర్జునున్నని. తర్వాత మళ్ళీ బసవరాజ్ సారయ్య గారు వారు కూడా నన్ను నామినేట్ చేస్తా, ఒక కుడాకు పెట్టించేస్తామని చెప్పంటే కూడా మా కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో మా కొంతమంది నాకు కాకుండా చేశారు. మీరు ఆవుదూడ నాగలగురి తప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకునే ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆల్ రైటింగ్ చూడడం వలన, లేకుంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, భూములు పంచడం కానీ, పాలు డబుల్ రొట్టె కానీ, ఇట్లాంటివన్నీ మీరు ఆస్వాదించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు. నేనేమంటానంటే 2001 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఒక పోరాటం జరిగింది. దాంట్లో మీ పాత్ర, మీరు పోరాటంలో ఎంతవరకు పాల్గొన్నారు? తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎన్ని ఉద్యమాలు చేసిరో తెలుసుకుందామని ఒక చిన్న కోరిక. అంటే తెలంగాణ వచ్చి దగ్గర 10 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఎందుకు అడుగుతానంటే మీరు ఉద్యమంలో కూడా నాయకత్వం వహించినరా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసమే అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా తెలంగాణ రావాలి అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మంత్రి గారు బసవరాజ్ సారయ్య గారు ఉండంగా కూడా పోరాటం చేసి ఏదైతే మా గుట్ట కింద బొడ్రాయి దగ్గర దీక్షలు బూరరాములు గారి నాయకత్వంలో చేసే సందర్భంలో అక్కడ టెంట్లు వేస్తే 15 రోజులు రిలే నిరాదీక్ష చేస్తే అప్పటికి కూడా స్పందన వస్తలేదని చెప్పని అప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను కాంగ్రెస్ పార్టీ పోస్టులు కూడా తీసుకొని ఉండి కూడా నేను ఆమర నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కావాలి, తప్పనిసరి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర జాగా వాళ్ళు వెళ్ళిపోవాలి, మనది మనకు రావాలి, ఇది ఖచ్చితమైన అన్నదమ్ములలో విడిపోవాల్సిందని
పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నేను ఆమరణ నిరాదీక్ష చేసిన సందర్భం కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఈ వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేసే క్రమంలో ఇప్పుడు మీకేమైనా నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఆశిస్తున్నారా? ఆశ ఉన్నదా? చేయాలని ఉన్నదా? కార్పొరేటర్గా చేయాలని ఉన్నదా? లేదా నామినేటెడ్ పదవిలో కొనసాగాలని ఉన్నదా? నామినేట్ పోస్టులు ఇప్పుడు మా కొండ మురళీధర్ సార్, ఒక మేడ సురేఖ గారు నామినేట్ పోస్టులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా నేను కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలనే ఉండాలి, చనిపోయే వరకు కూడా ఉండాలి. చనిపోయినాక కాంగ్రెస్ పార్టీ జెండా అయినా కప్పుకోవాలి తప్ప వేరే పార్టీ మారద్దు అనే ఉద్దేశంతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఒక హరిజన కులంలో ఒకే పార్టీలో 42 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని భాషపాక సదానందంలో నేనే ఉన్నా. రేపు నామినేట్ పోస్టులు ఇచ్చినా ఇవ్వకుండా నేను కాంగ్రెస్ పార్టీ, కార్పొరేటర్ సీట్ ఇచ్చినా ఇవ్వకుండా నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోయడమే నా యొక్క లక్ష్యం. అంటే మీరు పదవుల కోసం కాదు, పార్టీ కోసం త్యాగం చేస్తా అంటారు. పార్టీ కోసం కార్పొరేటర్ పదవి ఇచ్చినా ఇవ్వకుండా, నామినేటెడ్ పోస్ట్ వచ్చినా రాకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు. ఖచ్చితంగా ఒక సీనియర్ నాయకులుగా నా జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అనే పేరు రావడం చిరస్థాయిగా మిగిలిపోవాలనే ఉండాలని చెప్పానే. ఎందుకు అనంటే 25 సంవత్సరాలు టీడీపీ కావచ్చు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కావచ్చు, అధికార పార్టీలు ఉన్నా కూడా చాలామంది జమలింగాలు పోయినరు వచ్చారు కానీ నేను పోయిన చరిత్ర లేదు. నేను ఇప్పుడు కూడా పోను, కాంగ్రెస్ పార్టీలనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తాను. నా ఎజెండా కాంగ్రెస్ పార్టీ. ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో చెప్తున్నాడు మన కల్నాయక్ భాషపాక సదానందం గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ 3 మంత్రి పదవులు తీసుకున్నారు. నేనేమంటున్నంటే వరంగల్ అభివృద్ధిలో లేకుంటే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 6 పథకాలు సక్రమంగా ప్రజలందరికీ అంతే అని మీరు ఆశిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 పథకాలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో లేని కూడా ఇవిన్నా కూడా ఖచ్చితంగా చేస్తారనేటువంటి నమ్మకం ఉన్నది. ఇక్కడ కొండా సురేఖ గారు, మంత్రి గారు, మురళీధర్ రావు గారు కూడా వరంగల్ను బాగా డెవలప్ చేస్తారు, తూర్పు నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతారనేటువంటి నమ్మకం కూడా బాగున్నది. కొండా దంపతుల ఆశీస్సులతో వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధితో పాటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం కూడా అభివృద్ధి పదవుల్లో ముందు నడుస్తుందని చెప్పి సదానందం గారు చెప్తా ఉన్నారు. పదవులు శాశ్వతం కాదు, నాకు పార్టీ ముఖ్యం, పార్టీ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా అని చెప్పి కల్నాయక్ భాషపాక సదానందం గారు మరి మన ముందు చాలా గుండె ధైర్యంతో ఈ విషయాలు చెప్పడం జరిగింది. 27వ డివిజన్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు మరి అభివృద్ధి పదవుల్లో ముందుంటారు. మీరు పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఆ ఏరియా అభివృద్ధి కోసం ఈ పనులు చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తారా? నేను నాకున్న ఆలోచనలు ఏంటి అంటే నగరంలో స్థలాలు లేక డెవలప్మెంట్ లేకుండా ఉన్నది అని తెలియని వాళ్ళు అనుకుంటాను. పాతకు మా గ్రెయిన్ మార్కెట్, కూరగాయల మార్కెట్ చుట్టూ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ 1953లో లేఅవుట్ ఫ్లాటింగ్ చేసింది. లేఅవుట్ ఫ్లాటింగ్ చేస్తే అందులో ఒక 8 ఫ్లాట్లు కబ్జాకైనాయి. కబ్జాకైతే అది 1992 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా నేను ఆ ఫ్లాట్లను ప్రజలకు అవసరాల కోసం నేను పోరాటం చేస్తూనే ఉన్నా, న్యాయ పోరాటం. నా పైన కబ్జాదారులు క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అయినా మున్సిపాలిటీ కార్పొరేషన్ కమిషనర్ ఒక ఐఏఎస్ అంటే కలెక్టర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోలేదు. నేను అది 92 నుంచి ఇప్పటి వరకు 2003 వరకు కూడా నిన్న 21వ తారీఖు లోకాయుక్త కూడా పోయి వచ్చిన 8 ఫ్లాట్లు ఉన్నాయి. 8 ఫ్లాట్లల్లో ఒకటి 41 ఫ్లాటు, ఒకటి 63, ఒకటి 72, 73, తర్వాత 80, 81, 82, 3 ఇట్లా ఫ్లాట్లు ఆ మార్కెట్ చుట్టే ఉన్నది. ఒక్కొక్క ఫ్లాట్ విస్తరణ 555 గజాలు, 2 సైడ్లో రోడ్లు ఉంటాయి. అంటే అధికారులకు చెప్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు. నాకు ఇప్పుడు బాగా గట్టి నమ్మకం ఏమేమొచ్చింది అంటే కొండా దంపతులు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మంత్రి కూడా అయినారు. వారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారు చేస్తారనే నమ్మకము ప్రజలకు అవసరాల కోసం ఉపయోగపడుతుంది. నగరం నడిబొడ్డులో ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి అది మున్సిపాలిటీకి సంబంధించినవి కాబట్టి
ప్రజల అవసరాల కోసం వినియోగించాలి కనుక అది ఫ్లాట్ నంబర్ 63 ఉంటుంది. అంబేద్కర్ భవన్ ఒకటి నిర్మాణం చేయాలి. ఎందుకంటే మాకు మా వార్డులో ఎట్లున్నదంటే అర్జనవాడ ముద్రాజలవాడ మాకు ప్లేసులు లేక కమ్యూనిటీ హాల్ లేదు. ఏ చిన్న ఫంక్షన్ చేయాలన్నా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోయి చేయాలి. అంటే ఇంటి దగ్గర చేయాలంటే ఉప్పుతోడు 9 పప్పుతోడు 10 చేసి ఫంక్షన్ చేస్తే ఖర్చులు అయితే తప్ప ఫంక్షన్ చేసినటువంటి ఒక ఇన్ఫాక్ట్ రాదు ప్రజలకు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఆ 555 గజాల ఫ్లాట్ 63 ఫ్లాట్ నంబరు నేను హైకోర్టు నుంచి వెళ్ళి పోరాటం చేయంగా అది మున్సిపాలిటీకే చెందింది. మిగతా 7 ఫ్లాట్లు కూడా లోకాయుక్తలో నడుస్తున్నాయి. వాటిని కూడా మనం పోరాటం చేస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది. నగరానికి జిల్లాకే తలమానిక అయినటువంటి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ కానుకోనున్నటువంటి 8 ఫ్లాట్లు అంటే కావాల్సినంత డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏది డ్వాక్రా గ్రూపులకు భవనం కట్టాలన్నా లేకపోతే పోలీస్ స్టేషన్ కట్టాలన్నా అందుబాటులో ఉండాలన్నా వరంగల్లో ఎంఆర్ఓ ఇట్లాంటివి చేయడానికి కోసం మనకు ఖచ్చితమైన అవసరాలు వస్తాయి. ఎవరో ఒకరు గ్రాబర్ కనుక ల్యాండ్ గ్రాబర్ కబ్జాదారుడు చేస్తే ఒకడికే అతను అనుభవిస్తాడు. కానీ అదే ఒక 100 మందికి ఉపయోగపడేటట్టు చేయాలని చెప్పంటే నాకు బాగా నమ్మకం కొండమురళి సాబ్ మీద ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారనేటువంటి ఆలోచన నమ్మకం కూడా ఉన్నది. న్యాయ పోరాటం ఇప్పుడు కూడా చేస్తానా, ఆ న్యాయ పోరాటం ప్రజలకే అంకితం, ఆ ఫ్లాట్లు అంకితం, ఆ జాగా అంకితమయ్యేంత వరకు కూడా నేను న్యాయ పోరాటం చేస్తా. నాకు ఆ మురళి సాబ్ మేడం సురేఖ దృష్టికి తీసుకుపోయి కూడా ఖచ్చితంగా తూర్పు నియోజక ప్రజలకు అవసరాలకు వినియోగించుకుంటట్టుగా చేయాలని చెప్పని నా యొక్క ఆలోచన. అన్న, గత అంటే మీ వివాహం జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు మీ కుటుంబంలో అంటే మీ భాగస్వామి ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా చెప్పండి. నేను వారం రోజులే కదా జ్వరం అని చెప్పని అనుకున్నా, కానీ అది నిమోనియా నంజు ఫామ్ అయ్యి బాడీ అంతా ఫైజన్ అయింది అనేది తర్వాత తెలిసింది. అది నేను అట్లనే అనుకోవాలి, కారణం నేనే అని కూడా అనుకోవాలి. అంటే నిర్లక్ష్యమే, రాజకీయాలలో తిరుగుతాను అనే దాని మీద నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడమే జరిగింది. అది విషాదంలో మరి మీరు మిమ్మల్ని ప్రోత్సహించి అంటే మీ కుటుంబం అంతా కూడా విషాదం ఛాయలలో ఉండి మరి ఎదిగిన అమ్మాయి మన నుండి దూరం కావడం నిజంగా బాధాకరమైన విషయమే. మీరు అంటే అదే ధైర్యంతో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి మీ భాగస్వామే మీకు పూర్తిగా సహకరించింది అనుకోవచ్చు. తప్పకుండా ఇప్పటి వరకు కూడా సహకరిస్తున్నది. నేను చెప్పిందా కదా, నేను ఏదేమైనా కూడా ఇక జీవితకాలం చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, ఈ రాజకీయాలు చేస్తూనే ఉంటా. అది లాస్ట్ వరకు కూడా అదే నా నినాదం. ఈ తలపాగా, ఈ గడ్డం, ఈ ఎంటికలు ఇవన్నీ చూస్తే ఒక రకమైన భయం అయితే అన్నా. ఎందుకంటే గోవిందరాజుల గుట్ట, జీఆర్ గుట్ట అంటేనే దారకారిజానికి, రౌడీజానికి, అంటే ఎందుకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, జీఆర్ గుట్ట, వ్యవసాయ మార్కెట్, కూరగాయల మార్కెట్ ఇవన్నీ ఒక దగ్గరనే ఉంటుంది. మాస్ ఏరియా అంటారు. ఈ మాస్ ఏరియాలో మీరు ఇట్లా తలపాగా చుట్టుకొని తిరిగితే సినిమాలలో ఒక విలన్ లాగా, ఒక రౌడీ, ఒక దార్ఖారి, ఒక మర్డరిస్ట్ లాగా. నిజంగా చెప్పాలంటే అలాంటి ఏం కాదు. నాకు ఈ తలపాక చుట్టడానికి, గడ్డము ఎంటికలు ఉండడానికి బడుగుల సుమతి డిఎస్పీ గారు కూడా వారు నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించి అడగడం జరిగింది. మీరు ఎన్ని మర్డర్ కేసులు చేసినారు, మీరు ఎంత స్వేచ్ఛగా తిరుగుతారు, ఈ ఆకారం ఏంది అని చెప్పని అడగడం కూడా జరిగింది బడుగుల సుమతి డిఎస్పీ గారు. ఆ సందర్భంలో చెప్పిన మేడం, నేను ఇట్లా మా గురువు గారు జితబిందు మహర్షి శిష్యులు మాజీ మంత్రి పురుషోత్తమరావు గారు, వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తాను కాబట్టి ఆ ఇయర్స్ ఇట్లా ఇది చేసినాం అని చెప్పాడు. మరి తలపాక ఏంది, ఇదంతా ఏంది అని చెప్పాను. అడిగితే కూడా నేను అందుకే చీకేస్తానా మేడం, ఈ గడ్డానికి ముడేసి ఇయర్స్ చీకేస్తానా అని చెప్పిన సందర్భం కూడా ఉన్నది. అయితే మీరన్నట్టుగా దార్కారిజం, గుండాయిజం, రౌడీజాలు ఉన్నా కూడా సరే మాస్ ఏరియా కాబట్టి అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండేది చేసిండ్రు, అది ఓకే. కానీ నేను అలాంటివి చేసినవి లేవు. నా ఆకారాన్ని, నా లుక్అప్ అపీరెన్స్ చూసి అట్లా అనుకున్నారు. పోలీస్ వారు కూడా, సుమతి మేడం కూడా నన్ను అడగడం జరిగింది. డిఎస్పీ గారు ఉండేప్పుడు వారు అప్పుడు నన్ను అడగడం జరిగింది. కానీ ఒరిజినల్గా అట్లా కాదు. కాకుండా కూడా మీరు ఇట్లా రెడీ ఇట్లా తలపాగా ఇట్లా పెట్టుకొని ఈ గడ్డాన్ని ఇట్లా ఇట్లా అనుకుంటూ వస్తా ఉంటే మీ ప్రాంతంలో అందరూ భయపడతారు. భయపడతారు. నేను
ఒరిజినల్గా నా గురించి తెలియని వాళ్ళు ఈయన రౌడీకుండానే భయపడతారు. అంటే మీ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయపడరు అంటే ఇక వాళ్ళకి తెలుసు కదా, లోకల్ ఉన్నాయి కాబట్టి, మా ప్రాంతం అట్లాంటిది కాబట్టి భయపడి. గోడల మీద వాల్ రైటింగ్ అంటే ఆవు దూడ గుర్తు, నాగల గుర్తు చిన్నతనం నుండి చూసుకుంటూ చుట్టాల ఇళ్లకి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వినుకుంటూ గత 42 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిగా, తక్కల్లపల్లి పురుషోత్తమరావు గారి శిష్యునిగా, మరి కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా, ఒక దళిత బిడ్డగా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అంటూ ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం 27 డివిజన్లో ఉన్నటువంటి భాషపాక సదానందం కల్నాయక్ గారు మరి వారి మనసులో ఉన్నటువంటి వారు పడ్డ బాధలు కానీ, కష్టాలు కానీ, సంతోషాలు కానీ, ఆ 27 డివిజన్లో ఉన్నటువంటి దళిత కాలనీ అభివృద్ధి కోసం చేసిన పనులు కానీ, మరి కూరగాయల మార్కెట్ నిర్మాణంలో కానీ, మరి అజంజాయి మిల్లు కోసం జరిగిన పోరాటంలో కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన పోరాటంలో మరి ముందు నిలబడి అనేక ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో, బస్టాండు కూలీల విషయంలో పోరాటంలో కూడా ముందు నిలబడి అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఒక ఉద్యమకారుడిగా, ఒక సామాజికవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మరి ఇంకా కూడా నేను పార్టీలోనే ఉంటా, పదవులు శాశ్వతం కాదు, పదవుల కోసం నేను పనిచేయలేదు, పదవులు ఇస్తే దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తా, ఇవ్వకుండా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొండా దంపతుల ఆధ్వర్యంలో నేను పనిచేస్తా అని చెప్పి ఘంటాపదంగా చెప్పినటువంటి భాషపాక సదానందం గారికి ప్రత్యేకంగా మా ఎస్కేఎస్ఎం టీవీ నుంచి ధన్యవాదాలు.